ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ గనుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నారు అని లేఖనంలో రాయి ఉన్న రీతిగా యేసుక్రీస్తు ప్రభు మీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఆ ప్రణాళికలు మీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు సామర్థ్యం కలిగిన వారే. అయితే మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, హృదయపూర్వకంగా దేవుని స్తుతించినప్పుడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మనం బోధించబడినట్టుగా ప్రభువుని మనస్ఫూర్తిగా మనం ఆరాధించగలిగితే దేవుని కార్యాలు స్పష్టంగా మన జీవితంలో చూస్తాం. ప్రతిరోజు అందించబడుతున్న వాగ్దాన సందేశాల ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానానికి వస్తున్నారని విని నేను ప్రభువుని స్తుతిస్తూ, మా కోసం మీరు చేసిన ప్రార్థనలు బట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దాన సందేశంగా దైవ గ్రంథమైన బైబిల్లోంచి కీర్తన గ్రంథం 105వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. Psalm 105 and verse 11. కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఎంత చక్కని మాట, కొలవబడిన స్వాస్థ్యము. ఈ మాట నాకు చాలా ఇష్టం. దేవుడు కొలిచాడట, కనాను దేశాన్ని కొలిచి మరీ తన ప్రజలకు ఇచ్చాడట. ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ తర్వాత భాగాల్లో ఆ కీర్తన మనం చదువుతుంటే ఆ వాగ్దాన నెరవేర్పును కూడా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, 105వ కీర్తన దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను సంభాషణ చేయుడి అనే మాటతో ప్రారంభంలో ఆ వచనాన్ని కూడా మనం చూస్తాం కదా. దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. ఎలాంటి కార్యాలు దేవుడు తన ప్రజల పట్ల చేశాడు? పాత నిబంధన గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే ఎన్నో చారిత్రాత్మకమైన సంఘటనలు పాత నిబంధనలు రాయబడ్డాయి. అవన్నీ ఎందుకు దేవుడు రాయించారు అంటే ఆయన గొప్పతనం, ఆయన విశ్వాస్యత, తన ప్రజలను దేవుడు నడిపించిన విధానం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు అసాధారణ రీతిలో వాడుకున్న విషయాలన్నీ కూడా స్పష్టంగా చదవడం ద్వారా మనలో కూడా ఒక స్ఫూర్తి, ప్రోత్సాహాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు. వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, అది కూడా వారు పరదేశంలో, అంటే వేరే దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు కొలవబడిన స్వాస్థ్యంగా కనానునిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు ఆయన! వారి సంఖ్య కొద్దిగా ఉంది. బహుశా ఆ కొద్దిగా ఉన్న సంఖ్యను ప్రజలు చూసి బలహీనపడ్డారేమో. మేము ఇంతే బలహీనులము, తక్కువ వారము, హీనపరచబడిన వారు, మా వల్ల ఏది కాదు అనుకున్నారేమో. కానీ దేవుడు వర్తమానాన్ని చూసే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన సకల సంపన్నుడు కాబట్టి, సకల జ్ఞాని కాబట్టి ఆయన సమస్తం చూడగలడు. వారు కొద్దిగా ఉన్నారని ప్రజలు చూశారు. వారి చుట్టూ ఉన్న వారందరూ చూసి బహుశా హేళన చేసి ఉండొచ్చేమో. కానీ వారిని విస్తారమైన జనాంగంగా ప్రభువు చూశాడు. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉందని అందరూ నేను హేళన చేస్తున్నారా? నీవు చేస్తున్న పని చాలా చిన్నది అని, నీ జాబ్ చాలా చిన్నది అని, నీ సంపాదన చాలా చిన్నది అని, లేదా నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా జాలిపడే విధంగా ఉన్నాయని అందరూ నిన్ను చూసి హేళనకరంగా మాట్లాడుతున్నారా? నీ భవిష్యత్తును వారు చూడలేరు కదా. దేవుడు నీకు చేసే విషయాలు వారికి అర్థం కావు కదా. కానీ దేవునికి తెలుసు కదా నీ భవిష్యత్తు ఎలాంటిదో. బహుశా మా తల్లిదండ్రులు రాజమండ్రిలో పరిచర్య ప్రారంభించినప్పుడు చాలామంది మమ్మల్ని అలాగైనా చూసి ఉండొచ్చు. ఇద్దరితో సేవ ప్రారంభించుకున్నప్పుడు ఏముంటుందో ఈ సేవ అని చాలామంది అనుకుని ఉండొచ్చు. నేను సేవలోకి వచ్చినప్పుడు కూడా చాలామంది ఈ సేవ ఎంతకాలం కొనసాగుతుందో చూస్తాంలే, ఎంతవరకు వెళ్తాడో చూస్తాంలే అని హేళనగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళందరూ చూస్తున్నారు దేవుడు ఎంతగా మమ్మల్ని ఆశీర్వదించారో. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఈ రోజున సువార్త ప్రకటించబడడానికి మా కుటుంబాన్ని దేవుడు ఎలా వాడుకుంటున్నాడో వారు చూసి దేవుని స్తుతిస్తున్నారు, ఆయన మహింపరుస్తున్నారు. నీ స్థితిని చూసి తక్కువగా అంచనా వేసేవారు ముందే దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ బిడ్డల భవిష్యత్తును తక్కువగా చూసి మాట్లాడుతున్న వారు రేపొద్దున నీ పిల్లల్ని దేవుడు హెచ్చించే విధానాన్ని బట్టి దేవుడు మహిమ పొందుకుంటాడు. నిన్ను తక్కువగా మాట్లాడిన వాళ్ళందరూ ఒక లెసన్ నేర్చుకుంటారేనంటే వీరి దేవుడు వీరి పక్షాన ఉన్నారని. కేవలం నేను భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడడంలా, స్పిరిచువల్గా నీ కుటుంబం ఎదిగే విధానం, ఆత్మలో మీరందరూ బలపడే విధానాన్ని చూసి కూడా చాలామంది స్ఫూర్తిని పొందుతారు. వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, అది కూడా వారు పరదేశములో పరవాసులుగా ఉన్నప్పుడు కొలవబడిన స్వాస్థ్యంగా కనాన్ని ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలను ఆయన ఆల్రెడీ కొలిచేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆల్రెడీ కొలిచాడు. కొలవబడిన స్వాస్థ్యంగా దేవుడు నీకు కనాన్ని ఇస్తాడు. ఆయనకు తెలుసు నిన్నెలా దీవించాలో, ఆయనకు తెలుసు నీ భవిష్యత్తును ఎలా అందంగా తీర్చిదిద్దాలో.
ఏమాత్రం చింతపడద్దు, ఏమాత్రం కృంగిపోవద్దు, ఏమాత్రం అధైర్యపడద్దు. నీ దేవుడు నీ ఆశీర్వాదాన్ని ఆల్రెడీ కొలిచేశాడు. ఆయన ఏ ఒక్కరు ఆశీర్వాదం దొంగిలించలేరు. కొన్నిసార్లు చూస్తున్నప్పుడు అందరికీ దీవెనలు వచ్చేస్తున్నాయండి, అందరికీ ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయండి, అందరూ బాగుపడిపోతున్నారండి, నేను ఎలాగే ఉండిపోయానండి. నేను మాట చెప్పినప్పుడు, దేవుని బిడ్డ, నీ ఆశీర్వాదం నీదే, నీకు కొలవబడిన స్వాస్థ్యం నీదే. దేవుడు దాన్ని మరి ఎవరికి ఇవ్వడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ పట్ల దేవునికున్న ప్రణాళిక అంత గొప్పది. కృంగిపోవద్దు. నీ బిడ్డల భవిష్యత్తు గురించి చింతపడుతున్నావా? మా పిల్లలు ఏమైపోతారండి, వారు ఎదుగుతూ ఉన్నారు, యవ్వన కాలంలోకి వచ్చేసారు, వారు ఉద్యోగాలేంటో, వివాహాలేంటో, ఎక్కడ స్థిరపడతారో, పరిస్థితులు ఏంటనే ఒక ఆలోచన ఉండడం తప్పు కాదు, కానీ ఆలోచనను ఇంకా తీవ్రంగా చేయడం ద్వారా కొంతమంది చింతల్లోకి వెళ్ళిపోతున్నారు, కృంగుదల్లోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు అలా కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ బిడ్డలకు దేవుడు ఆల్రెడీ కొలిచిన స్వాస్థ్యాన్ని సిద్ధంగా ఉంచాడు. తగిన సమయంలో దేవుడు వాటిని వారికి అనుగ్రహిస్తాడు, బలంగా వారిని వాడుకుంటాడు, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు చెప్పిన ఈ మాట స్పష్టంగా దేవుడు నెరవేర్చి, సరిహద్దులతో సహా దేవుడు వారిని కొలిచి ఇచ్చిన ఆ భూభాగంలోకి దేవుడు వారిని నడిపించాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చువాడు. ఆయన వాగ్దానాలు మర్చిపోయేవాడు కాదు. ఆయన వాగ్దానం చేశాడంటే ఆకాశం భూమి గతించిపోయిన తన మాటలు ఎప్పుడు గతించవు, కాబట్టి వాటిని నెరవేర్చిన దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి, కొలవబడిన స్వాస్థ్యము అనే మాట మీరు మీ హృదయాల్లో నాటుకోండి. ఆ మాటను జాగ్రత్తగా పరిశీలించేయండి. దేవుడు నీ ఆశీర్వాదాన్ని కొలిచి ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, అది కూడా వారు వేరే దేశంలో పరవాసులుగా ఉన్నప్పుడే నువ్వు వాగ్దానం చేశావు. అవునయ్యా, మా చింతల్లో, మా కష్టాల్లో, మా ఇబ్బందుల్లోనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆ పరిస్థితుల్లో వాగ్దానాల ద్వారా మమ్మల్ని బలపరిచే దేవుడు నాయన. అలా అని చెప్పి కేవలం వాగ్దానాలు చెప్పి మర్చిపోయేవాడు కాదు ప్రభువా. వాటిని నెరవేర్చే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. కనాను దేశమును కొలచబడిన స్వాస్థ్యంగా నీ ప్రజలకు ఇచ్చావు. ఈరోజు మా ప్రియుల కొరకు నువ్వు ఏదైతే కొలిచి ఉంచావో, ఏ ఆశీర్వాదాలు, ఏ స్వాస్థ్యాన్ని కొలిచి ఉంచావో, వాటిని అనుగ్రహించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. తగిన సమయంలో వారిని హెచ్చించే దేవుడు గనుక నీకు వందనాలు. బలపరచండి అయ్యా. కృంగిన స్థితిలో, భవిష్యత్తును గురించిన విపరీతమైన భయంలో, తీవ్రమైన ఆందోళనలో ఎవరైతే ఉన్నారో వారందరినీ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. అద్భుతాలు చేయండి ప్రభు. ఆశ్చర్యకరమైన పక్షం జరిగించండి. నీవు వారి పక్షాన ఉన్నావని రుజువుపరుచుకోవాల్సిందిగా కోరుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you, dear friends. Have a wonderful and beautiful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.